ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అంటే అటు రైతుల సంక్షేమము ఇటు కూలీల సంక్షేమం చూడాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగునీరు అందించాలని చెప్పని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా ముందుకు పోతున్నాయి అధ్యక్ష. ఉదాహరణకు నా వేములవాడ నియోజకవర్గంలోనే పడవబడ్డటువంటి సాగునీటి రంగాన్ని మళ్ళీ కొత్త పుత్తలు తొక్కించే విధంగా అధ్యక్ష, ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పెద్దలు శ్రీధర్ బాబు గారి తండ్రి గారు మీ స్థానంలో ఆనాడు ఆజాద్ శత్రువు ఉన్నటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకొని 1737 కోట్లు 2005లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు మంజూరు చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టును కూడా 2009 కంటే ముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు అయినట్టు ప్రాజెక్టులు తప్ప ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్టు కూడా కాలేదు. ఈరోజు ఈ 10-14 మాసాల్లో ఇక్కడ మరిపల్లి రిజర్వాయర్ అనేది కానీ మా దగ్గర కలిగొట్టు సూరం ప్రాజెక్టు, అదేవిధంగా లచ్చపేట దగ్గర కాలువల పనులు శరవేగించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ పనులు వేగవంతం అవుతున్నట్టు సందర్భాన్ని చెప్పడానికి కోసం ఉదాహరణగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సన్నవడ్లు పండించేటువంటి వారికి కూడా ఈ ఏడాది నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంచుమించు 1,206 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేశాం. బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా బోనస్ గురించి ఆలోచించిన సందర్భం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయింది అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ రైతు వేదికల ద్వారా నిరుపయోగం ఉండని చెప్పని ఈరోజు వ్యవసాయ అధికారులకు శాస్త్రులతో మాట్లాడడానికి కోసం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి ఈరోజు ఒక కమిషన్ కూడా వేసినాం అధ్యక్ష. కోదండరెడ్డి గారిని వారు రైతు కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పాటు చేశాం. ఈరోజు రైతులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం ద్వారా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న అద్దం పట్టాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టేలా వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినామో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చినాక 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పంపించాలని 15 మాసాలు అవుతుంది. అరే ఈ ప్రభుత్వం ఇంకిన్ని రోజులు ఉందా? 3 రోజులకే కూలగొడతాం అనుకున్న 3 నెలలు 6 నెలలు 15 మాసాలే బలపడుతుంది. ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వెళ్ళి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈర్ష్య భావంతో విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారిపైన వ్యక్తిగత కోపంతో విమర్శ తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ మేము అధికారులకు వచ్చిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం పంపించేస్తే అధ్యక్ష నిన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే 1,49,63,000 ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. ఈరోజు 1,149,63,00,000కు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడపిల్లలకు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటివరకు ఆదా అయిన డబ్బు 5,05,90,00,000. అదేవిధంగా ఆర్టీసీని కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరికి వెళ్ళినా రాత్రి బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణదారులు కూడా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. దీంతో ఈ విధంగా లాభం ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లులు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరాలుగా మార్చాలని చెప్పని మొదటి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఈరోజు మహిళా తల్లులకు
ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు 1,00,000 మంది మహిళలతోటి సమావేశాలు కూడా మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ మాటల్లో కూడా చెప్పడం జరిగింది. 20,000 కాదు, ఇంకా అదనంగా 1,000 కోట్లు ఇప్పించి 21,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు కూడా మహిళా తల్లులకు భవిష్యత్తులో ఇంకా వ్యాపార పరంగా ముందుకు పోవడానికి మండల కేంద్రాల్లో రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తామని, ఇంచుమించు 1000 బస్సులకు ఈరోజు మహిళా తల్లులను ఓనర్లు చేసి ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆ సభదారు కూడా చెప్పిన సందర్భం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి వారిని వారి సేవలను ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ మరో పథకం అధ్యక్ష, గృహజ్యోతి 200 యూనిట్లు కాల్చుకునేటువంటి వారికి ఇంటికి గృహానికి సంబంధించి కరెంటు ఉచితమని చెప్పాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో 95% అధ్యక్ష, కొన్ని గ్రామాల్లో 95% ఈరోజు కరెంటు బిల్లు కడతలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే జనవరి నుంచే కరెంటు బిల్లులు ఓ గ్రామంలో 10వ తారీఖు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండే, ఓ గ్రామంలో 15వ తారీఖు, ఓ గ్రామంలో 17వ తారీఖు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష. గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఈ మధ్యలో నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల, అంబారిపేట, అనుపురం, సిరికొండ, మేడిపల్లి ఇలాంటి చందుర్తి సొంత ఉద్యోగంలో తిరిగినప్పుడు మహిళా తల్లులు ఈరోజు మాకు చాలా మేలు చేసినటువంటి పథకాలలో గృహజ్యోతి కూడా ఉంది. ప్రతి నెల కాగానే అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచిన సందర్భం, మీరేమో ఉచితంగా మా ఇంటికి కరెంట్ ఇస్తున్నారు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పేదలు కూడా ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ, దాంతోపాటు అధ్యక్ష ప్రతినిత్యం మహిళా తల్లులకు గతంలో ఈ సిలిండర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరాగాంధీ. ఆనాడు కట్టెల పొయ్యి మీద ఊదు గొట్టం ద్వారా ఏదైతే వంట చేస్తున్నప్పుడు టీబీ వస్తే ఏదైతే అనారోగ్యం పాలవుతుందో కట్టెల పొయ్యి పైన కాకుండా సిలిండర్ ద్వారానే మన కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆనాడు ఇందిరమ్మ. ఆ తల్లి పేరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. అలాంటి గ్యాస్ సిలిండర్కు ఈరోజు 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అది కూడా అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతి నెల 433 కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆరోగ్యశ్రీ అధ్యక్ష పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం దేశంలో చూసుకున్నా ఆనాడు గరీబీ హఠావో నినాదం నుంచి కూడు గూడు గుడ్డ నినాదం నుంచి ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేయడం కానీ రాజ్యపాలన రద్దు చేయడం కానీ పేదలకు మేలైన కార్యక్రమం పోటు భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమైనా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చిన అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కూడా ఏదైనా పేదవాడికి ప్రాణాంతక వ్యాధి వస్తే ఏదైనా పేదవారికి ఒకవేళ యాక్సిడెంట్ అయిన జరిగి ఇబ్బంది అయ్యి ఆసుపత్రికి పోతే అప్పుల పాలు చేసి ఆ వ్యాధిని న్యాయం చేసుకునే పరిస్థితి, ఒకరి అప్పు పుట్టపోతే మరణానికే దారి తీసేటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు బాగా గుర్తు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీని 2 లక్షలు తీసుకుని వచ్చినాం. ఈ మధ్యలో దానికి సంబంధించి 10 లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుండి సిఎంఆర్ఎఫ్ గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరము ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష వాళ్ళు పెద్ద దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులుగా 400 పైచిలు కోట్లు వారిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే 800 పైచిలు కోట్లను ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుండి పేదలకు ఈరోజు వైద్య సహాయాన్ని అందించి ఈరోజు అపనష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా గమనించాలని చెప్పని కోరుతూ, దాని తర్వాత అధ్యక్ష విద్యా రంగానికి సంబంధించినటువంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈరోజు వారి ఆదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి, విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీలు ధీటుగా మన స్కూల్కు ఉండాలని చెప్పండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోని సందర్భం అధ్యక్ష. గురుకులాలు ఒకవేళ మంజూరు చేసినా
రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఎవరు ఊకందని విషయం అధ్యక్ష. పెరిగిపోతున్న నిత్యావసరాలు దృష్ట్యా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ పోతలేమని చెప్పండి. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. ఈ హౌస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ హోదాల నాయకులందరూ కూడా ఒకరోజు గురుకులకు వెళ్ళి ఈ మెనూకు సంబంధించిన అంశం కానీ ఈ పెంచిన ఛార్జీలకు సంబంధించిన అంశం చెప్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులేదు అధ్యక్ష. మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. నాణ్యమైన భోజనం, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చేస్తుందని చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష. మేము కూడా వెళ్ళినాం. వేములవాడలో కానీ సిరిసిల్లలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలు రాల్సినటువంటి పేద కుటుంబాల తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండి చూసిన అధ్యక్ష. ఈ విధంగా మేము ఆలోచన చేయలేమని మనం 3 మాసాలకు సరిపడా ఏదైతే ఏ రోజు ఏవి ఇవ్వాలి నాణ్యమైన ఫుడ్ అనేది కూడా ఈరోజు మనం ఇచ్చిన సందర్భాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇంకా మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు నిన్న 3 రోజుల క్రితమే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ను ఏదైతే ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి 55 నియోజకవర్గాల్లో అధ్యక్ష ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తూ సుమారు 11,000 కోట్లతోటి 55 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఈరోజు ఈ స్కూళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అధ్యక్ష ఒక విప్లవాన్ని విద్యా వ్యవస్థలో ఈ స్కూళ్లు తీసుకురాబోతుందని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో వచ్చినటువంటి ఆలోచన. ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన మాట సందర్భం చెప్తున్నా అధ్యక్ష. అంతేకాదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి కళ్ళ ప్రాజెక్ట్ అయినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్కిల్ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఐటీఐల పేరును అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా మార్చి ఏటీసీని కూడా తీసుకొని వచ్చేటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఏదో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలు కానీ ఏదైతే ఉందో వాటిని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని దయచేసి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కింద అనేక నిధులు కూడా వెచ్చించిన సందర్భాన్ని కూడా సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఓవైపు మేమేమో స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, యంగ్ ఇండియాకి సంబంధించిన రెసిడెంట్ స్కూళ్ళు ఈ విధంగా మేము యూనివర్సిటీలు చేస్తూ పోతే దుబాయ్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఇతరులు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని పెట్టి ఈరోజు మా ప్రభుత్వాన్ని బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలని, ఈ విష ప్రచారాన్ని ఆపాలని, ఈ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు మద్దతు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మీ ద్వారా వారికి సందర్భంగా తెలియజేస్తూ ఈ అంశాలు కూడా చక్కగా గవర్నర్ ప్రసంగంలో ఈ విద్యకు సంబంధించినటువంటి విద్యా రంగంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకొని వస్తూ ముందుకు పోతున్న అంశాన్ని కూడా గవర్నర్ గారు చక్కగా విడమర్చి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈరోజు గవర్నర్ గారంటే కూడా గౌరవం లేదు అధ్యక్ష, స్పీకర్ గారు చేరంటే కూడా గౌరవం లేదు అధ్యక్ష. నిన్న రోజు మనందరూ కూడా చూసిన వారు ఇవన్నీ ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేస్తుందంటే కూడా వారి ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కూడా మనం గమనించిన అధ్యక్ష. అంతేకాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పండి అధికారంలోకి వచ్చినటువంటి ఆ 10 ఏళ్ళు కూడా అధ్యక్ష ఉద్యోగ నియమాలకు సంబంధించి కానీ ఇతరత్ర పట్టించుకున్న పాపాన్ని పోని సందర్భం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు ఇంచుమించు 60,000 పైగా ఉద్యోగాలు కూడా నిన్న ఈరోజు రవీంద్ర భారతిలో 1292 జూనియర్ లెక్చరర్స్కు 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా మనం ఉద్యోగాలు ఇచ్చుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. నిధులు నీళ్లు నియామకాలని చెప్పిన అధికారులకు వచ్చి నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వచ్చిందంటే తెలంగాణ వచ్చినాక డిఎస్సి రాలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉద్యోగ టీచర్ని ఇచ్చేటువంటి సందర్భం కూడా రాలేదు అధ్యక్ష. కానీ ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ స్వతహా చూస్తున్న వారు డిఎస్సిని ఏర్పడేసుకున్నాం అధ్యక్ష. గ్రూప్ 1 అధ్యక్ష ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే
తెలంగాణ వచ్చినాక గ్రూప్ 1 కు రాలేదు అధ్యక్ష. నోటిఫికేషన్ మీ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. వాళ్ళ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, వాటిని మళ్ళీ పరీక్షా పత్రాలు లీక్ చేయడం, ఆ పరీక్షా పత్రాల బటాన్లు కూడా పనిచేయకుండా ఉన్న సందర్భాన్ని కూడా మనం గమనించిన అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఎంత ఒత్తిడి గ్రూప్ 1 సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు రాయకుండా చూడని చెప్పని ఎంత ముమ్మరంగా ప్రతిపక్షంలో వాళ్ళు ప్రయత్నం చేసినా ఈరోజు వారిని ఒప్పించి మెప్పించి ఈరోజు గ్రూప్ 1 పరీక్షను కూడా రాసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ ఏడాది కూడా మొదటి ఏడాదిలోనే అసలు దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇది ఒక చరిత్ర అధ్యక్ష. టీఎస్పీఎస్పీని కూడా ప్రక్షాళన చేసినాం. గ్రూప్ పరిశీలన కూడా అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రభుత్వం నిర్వహించింది అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను 3 నెలలు విడుదల చేసి మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన అధ్యక్ష. 2 లక్షలకు సంబంధించి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇదే సభలో ఈరోజు 2 లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని దయచేసి మీ ద్వారా ఒకసారి గుర్తు చేస్తూ, దాంతోపాటు అధ్యక్ష ఈరోజు చేనేత రంగం ఈరోజు ఏదైతే ఉందో ఒకసారి మన గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష, నా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. అలాంటి చేనేత కార్మికులు విస్మరించినటువంటి సందర్భం ఆ ప్రభుత్వంలో అయితే ఈరోజు చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని పోవడానికి కోసం అధ్యక్ష ఆనాడు ఇదే సభలో కేటీఆర్ గారు అన్నారు, అవును సూరత్ నుంచి చీరలు తీసుకుని వచ్చినామని. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిపోయిందో 275 కోట్ల పైచీలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు సంబంధించిన పెద్దల మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తప్పనిసరి వారికి ఇవ్వాల్సిందని చెప్పంటే చేనేత రంగానికి గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఇచ్చి ఈరోజు 64,70,000 మందికి స్వయం సహాయక మహిళలకు 2 చీరలు అందించాలని చెప్పని పెద్దలు సీతక్క గారు ఇదే సభలు ఉన్నారు. వారు ఆ చీరల డిజైన్ సంబంధించి కూడా మహిళా తల్లులతో మాట్లాడి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఇంచుమించు 8 మాసాలు ఈ చేనేత రంగానికి పని కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆనాడు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పని ఉత్త ప్రచారం చేసుకున్న వాళ్ళైతే ఈరోజు మేము వాళ్ళకు పని కల్పించడంతో పాటు ఈరోజు మహిళా తల్లులకు చక్కటి చీరలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు యార్డు డిపో అధ్యక్ష మా ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన యార్డు డిపో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేశారు. అది వేములవాడలో 50 కోట్ల రూపాయలతోటి యార్డు డిపోని తీసుకొని ఈరోజు ప్రారంభం చేసి ముందుకు తీసుకొని పోతున్నాం అధ్యక్ష. ఇది మా కమిట్మెంట్ అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో నాకు బాగా గుర్తొచ్చే తెలంగాణ ఉద్యోగంలో బొంబాయి, బొగ్గుబాయి, భీవంటి గల్ఫ్ కార్మికుల బతుకులు మారుస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మీరు గమనించమని చెప్పి ఒకసారి కోరుతున్నా. గల్ఫ్కు వెళ్ళినటువంటి కార్మికులందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుడు మనం అందరూ కూడా ప్రార్థిద్దాం, రావాలనే క్షేమంగా కోరుకుందాం. కానీ ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి అలా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి చేద్దామని చెప్పంటే పట్టించుకున్న పాపను పోని సందర్భం. దానికంటే ముందు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ఆ రోజు నేను దేవస్థానం చైర్మన్గా వేములవాడ దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకున్నప్పటికీ మా ప్రాంతంలో ఎవరైనా చనిపోయారని చెప్తే 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ సమయంలో ఇచ్చేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్లో మరణించిన వారికి అనా పైసలు లేరు అధ్యక్ష, అనా పైసలు ఇవ్వలేరు. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం పార్థివ దేహాలు శివపేటకల రూపంలో 2,300 పైచీలకు వస్తే అన్నా పైస ఇవ్వని కుటుంబాలకు ఒక్క అనా పైస ఇవ్వని ప్రభుత్వం అదైతే ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు శ్రీధర్ బాబు గారు ఏదైతే కమిటీ చైర్మన్గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి మాట కట్టుబడి 100 రోజుల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోగానే నా నియోజకవర్గంలో వేములవాడలోని దురదృష్టవశాత్తు ఇద్దరు మరణించి వస్తే శివపేటకల రూపంలో ఆ విషయాన్ని చెప్పగానే 100 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి సందర్భం. ఈరోజు ప్రజాభవన్లో వారికి ఇబ్బందులుంటే మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడానికి, అదేవిధంగా వినడానికి ప్రభుత్వం చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఈరోజు గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకుందామంటే గురుకులాలు కూడా మొదటి ప్రాతినిధ్యం ఇవ్వాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష అనే మాట సందర్భం చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా పెద్దలు పరిశ్రమల శాఖ మార్చులు ఐటీ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు గారు
ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారుల బృందం వెళ్ళి ఈరోజు అధ్యక్ష 2 మార్లు ఎంఓయూలు చేసుకున్నట్టు చూస్తే 1,78,350 కోట్ల అధ్యక్ష 49,500 కోట్లు ఈరోజు న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ తీసుకొని వస్తే ఈ అంశాన్ని కూడా సూటు బూటు వేసుకొని గతంలో దావోస్ వెళ్ళి వచ్చిన వారు ఈర్ష్యపడుతూ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న వైనాన్ని కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష అనే మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. పెట్టుబడులను కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నమాట సందర్భంగా చెప్తూ హోంశాఖలో కూడా అధ్యక్ష సీఎం గారు సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. పోలీస్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే కేంద్రం వైపు చూడవలసి వస్తుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పడేసి అగ్నిమాపక శాఖ నుంచి 1000 మందిని, తెలంగాణ ప్రత్యేక బెటాల నుంచి 1000 మందిని తీసుకొని SDRF ఫండ్ని కూడా ఏర్పడేసినాం. దీనివల్ల ఏమైనా విపత్తు వస్తే మన రాష్ట్రంలో మనపై సహాయ చర్యలు చేసుకోవడం కోసం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతోటి పోలీసులకు కూడా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి అంశాన్ని నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఆఖరికి అధ్యక్ష ఒక 5 నిమిషాల్లో నేను సభను నా ప్రసంగాన్ని ముగించే కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 10 ఏళ్ల విధ్వంస గాయాలు ఇది తొందర ముగిస్తా. 10 ఏళ్ల విధ్వంస గాయాల నుంచి తెలంగాణ మెల్లమెల్లగా తేరుకుంటుంది. తొలి 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం నిర్బంధపు చీకట్లు క్రమకంగా తొలగిపోతుంది అధ్యక్ష. 15 నెలలుగా తెలంగాణలో ప్రజాపాలన సాగుతుంది. ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగుతుంది. 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా చేసింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. వాళ్ళ పాలన చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రాజెక్టులు రీటెన్షన్ పీరియడ్ అప్పుడు 1000 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ఈ 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఈరోజు తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిపోయింది అధ్యక్ష. నాడు కాంగ్రెస్ లో బడుగు బలిలోకి మించిన అసైన్డ్ భూములు ధరణి పోర్టల్ పేట పేదలకు దక్కకుండా చేసిండ్రు. ఈరోజు భూభారతిని అందుకే తీసుకోవాల్సిన కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. భూ బకాసాలు అవతారం ఎత్తి నిరుపేదలు దక్కాల్సిన భూములన్నీ కూడా మాయం చేసే సందర్భం మీరందరూ చూసిన అధ్యక్ష. మా సిరిసిల్లలో ఏం జరిగిందో కూడా 1000 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి కూడా ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్న సందర్భం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ రైతు కూలీలు, మహిళలు, యువకులు అన్ని వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గ్యారంటీని మా ప్రభుత్వం అమలు చేసి చూపించింది. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, పండించిన సన్నవడ్లకు బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతులకు ఇద్దరం ఆత్మీయ భరోసా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు, మహిళా సాధికారతకు 21,000 కోట్ల బ్యాంకేజ్ లింకేజ్ రుణాలు, యువకులకు సుమారు 60,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరా మిండ్లు, తెలంగాణ నమ్మరుల కుటుంబాలకు అండగా నిలిచాం. గల్పు బాధిత కుటుంబాలను హక్కును చేర్చుకున్నాం. దేశానికి ఆదర్శంగా కులగణ సర్వే నిర్వహించినాం. ఎస్సీల చిరకాల కోరిక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపడుతున్నాం. తొలి 7 ఏళ్ల మీ సాధించిన విజయాల్లో ఇవి మచ్చుకో కొన్ని. అందుకే ఇది ప్రజా ప్రభుత్వం సగర్వంగా ప్రజా విజయోత్సవం నిర్వహించుకుంది. అన్ని రంగాల్లో తెలంగాణ సమున్నత స్థాయికి చేరింది. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష. ఈ అంశాన్ని రాష్ట్ర గవర్నర్ గారు కూడా నేను చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఒక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఒక అంశాన్ని దయచేసి అవకాశం ఇవ్వాలని ఈరోజు 15 మాసాలుగా ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కూడా వాళ్ళు ఊహాలోకల్లో తేలిపోతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా కొన్ని స్టేచర్ అనే మాట అధ్యక్ష. స్థాయి హోదాని ముఖ్యమంత్రి పదవికున్న స్టేచర్గా మరి దేనికి ఉంటుంది అధ్యక్ష? ప్రజలు అక్కడ స్టేచర్ లేదని ఇక్కడ స్టేచర్ ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారపుతోని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని ఈరోజు తప్పుపడతాం అధ్యక్ష. స్టేచర్ అనేది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు నిర్ణయించాలి. అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష. బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు అధ్యక్ష, బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకంలో తేలిపోతారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే ముఖ్యమంత్రి మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష. స్టేచరు ప్రజలు ఇస్తుంది అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నా ఆ 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్లనే కదా
ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది. అలాంటిది మీరు మాకు నీతులు నేర్పుతారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకటంటే మీరు రెండంటే కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమనంటే కమిషన్ అంటున్నారు అధ్యక్ష. నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ మిషన్ భగీరథ, కమిషన్ చేపలు బర్రెలు గేదెలు, కమిషన్ ఈ కార్ రేసింగ్, కమిషన్ కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష. కమిషన్ కల్వకుట్ల కుటుంబాన్ని కూడా మేము అనడానికి కోసం 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రాము అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ 4 మెంబర్స్ ఫ్యామిలీ కల్వకుంట అనడానికి కోసం కూడా ఆ నలుగురి అవినీతి అక్రమాల వల్ల ఈ 7 లక్షల కోట్ల అప్పుకైన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకోపోతాం అధ్యక్ష. అరే 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు, 10 ఏళ్లలో జయ తెలంగాణ అధికారంగా తీసుకున్నారు. తెలంగాణ పేరిట మాత్రం అధికారంలోకి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ గా మాట్లాడిన రోజే అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెగిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలోకి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు. లోక్సభ ఎన్నికల్లో కూడా మా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు దళిత ముఖ్యమంత్రి మాట తప్పిండ్రు. వాళ్ళు మేము నరుక్కుంటామన్నారు, నరుక్కున్నారు అధ్యక్ష. 3 ఎకరాల భూమిని ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. 10 ఏళ్ళ అధికారులు ఉండి మేము 10 మాసాలు 15 మాసాలు కాలే ఏమాయని చెప్పని ఈరోజు బదనం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అన్నాడు అధ్యక్ష. బడ్జెట్ లో ఏటా 100 కోట్లని ఎక్కడ కూడా ఊహా లోకల్లో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు దానిపైన కాలు రయ్యున వచ్చినట్టుగా చూపించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఒకటే అంశాన్ని చెప్పి తొలి 10 ఏళ్లలో తెలంగాణకు చీకటి యుగం. అప్పుడు అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, అక్రమంలో నెంబర్ 1, అడ్డదారులకు నెంబర్ 1, రాజకీయ అరాచాలకు నెంబర్ 1 ఆ కాలం. ఇప్పుడు మార్పు వచ్చింది, మా ప్రభుత్వం మార్పు తెచ్చి చూపించింది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1, రైతుల సంక్షేమంలో నెంబర్ 1, ఉద్యోగ నియామకాల్లో నెంబర్ 1, పరిశ్రమ పెట్టుబడులు నెంబర్